బ్రేకింగ్ న్యూస్ బీఎస్సీ సమావేశాలు ముగిశాయి. ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశంలో సభ ముందుకు రానున్న అంశాలపై చర్చించారు. ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మరో మంత్రి పొన్నం హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి బీఎస్సీకి వెళ్లగా బీజేపీ, మజ్లిస్, సిపిఐ నుంచి ఎల్పీ నేతలు పాల్గొన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసుదేవ్ అందిస్తారు లైవ్లో. వాసుదేవ్, బీఎస్సీ సమావేశంలో ఏ కీలక నిర్ణయాలు వెలుగులోకి వచ్చాయి, అలాగే ఏ నేతలు హాజరయ్యారు? సౌమ్య, బీఎస్సీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. స్పీకర్ అధ్యక్షతన జరిగినటువంటి బీఎస్సీ సమావేశంలో కూడా ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు కంటిన్యూ చేయాలంటూ కూడా నిర్ణయించారు. ఇక ఈ నెల 19న బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. అయితే ఈ సమావేశానికి శ్రీధర్బాబుతో పాటు పొన్నం ప్రభాకర్, మరికొంతమంది నేతలతో పాటు పూర్తిగా హరీష్ రావుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు పాల్గొన్నారు. ఇక ఎంఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ కూడా పాల్గొన్న పరిస్థితి. అయితే ప్రధానంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు లేవనెత్తింది. అసెంబ్లీ సమావేశాలు ఇలా 20 రోజుల పాటు సాగాలని బీఆర్ఎస్ పార్టీ కోరినటువంటి ఆ పరిస్థితి, కానీ 27 వరకు కొనసాగే విధంగా, ఎందుకంటే అవతల ఉగాది పండుగతో పాటు రంజాన్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా 27నే అసెంబ్లీ సమావేశాలు క్లోజ్ చేయాలని నిర్ణయించారు. అయితే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అంశాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ కొన్ని డిమాండ్స్ అయితే ఇప్పుడు చర్చకు తీసుకురావాలని ఉంచింది. ఎందుకంటే రైతు బంధు, రుణమాఫీ అంశాలతో పాటు మిగతా ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టుల విషయంతో పాటు మేడిగడ్డ కూలిన అంశానికి సంబంధించి రిపేర్ల విషయంలో కూడా చర్చకు తీసుకురావాలన్న అంశాన్ని వాళ్ళు లేవనెత్తారు. కాబట్టి వీటన్నిటిపైన చర్చించేందుకు సిద్ధమని కూడా ఇప్పటికే తీర్మానంలో నిర్ణయించారు. ఇక ప్రధానంగా బీఎస్సీ సమావేశానికి సంబంధించి కూడా హాజరైనటువంటి దాదాపు గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 19న బడ్జెట్ ప్రవేశపెట్టాలి, ఆ తర్వాత 27 వరకు. ఎందుకంటే ఈ సమావేశాలు 2 వారాల పాటు కొనసాగుతున్నప్పటికీ 14వ తారీఖు, 16వ తారీఖు 2 రోజులు కూడా అసెంబ్లీకి సెలవు రాబోతుంది. ఎందుకంటే 14న హోలీ పండుగతో పాటు 16న ఆదివారం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ 2 వారాలలో 2 సెలవు దినాలు కూడా అసెంబ్లీకి ఉండబోతా ఉన్నాయి. కాబట్టి పూర్తిగా 27 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. ఇక మరికొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా సిఎల్పి మీటింగ్స్ ప్రారంభమైంది. గంట నుంచి గంటన్నర పైగా సిఎల్పి మీటింగ్ కొనసాగే అవసరం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గవర్నర్ ప్రసంగం సాగుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి గందరగోళాన్ని సృష్టించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించి సీరియస్ అయ్యారు. ఎవరైతే ప్రభుత్వ విప్పులుగా పనిచేసిన వారు కావచ్చు, ఎమ్మెల్యేల పట్ల కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారని కూడా ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి. అయితే మరోపక్క సిఎల్పి మీటింగ్కి సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్వరం పెంచినటువంటి నేపథ్యంలో రేపు అసెంబ్లీలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలాంటి అంశాలపైన చర్చించాలి అన్న అంశానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ అంశాలకు సంబంధించి రేవంత్ రెడ్డి కులాంకుషంగా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీజేపీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరకాటంలో పెట్టాలి అన్న అంశాలకు సంబంధించి పలు సంక్షేమ పథకాలకు సంబంధించి ఏదంటే జాబ్ క్యాలెండర్తో పాటు తాగునీటి అవసరాల అంశాలతో పాటు అనేకమైనటువంటి పథకాలకు సంబంధించినటువంటి అంశాల విషయంలో కూడా ఎందుకు ప్రభుత్వం సరిగా చేయలేకపోతున్న అంశానికి సంబంధించి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఎండగట్టే పనిలో సన్నద్ధమైన నేపథ్యం. కానీ వాటికి ధీటుగా సమాధానం చెప్పే విధంగా ప్రతి ఒక్క మంత్రితో పాటు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా సిద్ధంగా ఉండాలి. ఎవరికి కేటాయించిన అంశాలపైన వాళ్ళు కులాంకుషంగా కూడా సబ్జెక్టు వైజ్గా కూడా ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం ఇవ్వాలంటూ కూడా రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఎల్పీ మీటింగ్ కూడా ముగియబోతుంది. ఇక బీఎస్సీ మీటింగ్ సంబంధించినటువంటి చర్చకు వచ్చిన అంశాలన్నింటిపైన ప్రస్తుతంగా చర్చించబోతున్నారు. ఆ చర్చకు సంబంధించినటువంటి
సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్టు వారిగా కూడా సమాధానం ఇచ్చే విధంగా కూడా ఉండాలంటూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఈ రోజు ప్రారంభ దశలోనే, ఎందుకంటే గవర్నర్కు సంబంధించిన ప్రసంగం నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు నినాదాలు చేసినటువంటి నేతలు బీఆర్ఎస్ గవర్నర్ చేతుల మీదుగా అబద్ధాలు ఆడిస్తూ ఉన్నారు, జరగనటువంటి స్కీములు జరగని పనుల గురించి గవర్నర్తో అబద్ధాలు చెప్పిస్తూ ఉన్నారనే అంశానికి సంబంధించి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కాబట్టి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.